రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్షన్ కంటిన్యూ అవుతోంది. పెండింగ్ లో ఉన్న హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఎంపీ టికెట్ల విషయమై పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కూడా తర్జన భర్జన పడుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సాయంత్రం పార్టీ అధిష్టానాన్ని కలిసి ఆ 3 స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ విజయవంతం కావడంతో ఫుల్ జోష్లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే ఊపుతో లోక్సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ పెద్దలను రావాలని ఆహ్వానించనున్నారు. ఇక రేపు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పూర్తి వివరాలేంటి? తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు గాను ఆల్రెడీ 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 3 స్థానాలకు సంబంధించినటువంటి ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఆ సస్పెన్స్కు తెరదించేదానికి కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారని ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలతో కలిసి ఒక డిస్కషన్ చేసి ఆ తర్వాత ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందనేటువంటి దానికోసమే సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ 3 స్థానాలకు సంబంధించి తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రకటించని 3 స్థానాలకు సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒకటి ఖమ్మం, తర్వాత హైదరాబాద్, కరీంనగర్. ఈ 3 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనటువంటి స్థానాలుగానే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఖమ్మంలో లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది చాలా నల్లేరు మీద నడక అని సింపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 10 నియోజకవర్గాలు ఉంటే 10కి 10 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంచేత చాలా బలంగా ఉంది. కాబట్టి అక్కడ లోక్సభ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా గెలవడం అనేది చాలా సులువైన విషయం ఉంటుంది. అందుకని ఇక్కడ ఆల్రెడీ ఖమ్మంలో ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళ వారసుల్ని, తమ కుటుంబ సభ్యుల్ని ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయించాలని చాలా కాలంగా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు అయినటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చాలా కాలంగా అడుగుతూ ఉన్నాడు. ఆ క్రమంలో భాగంగానే పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా తనకు టికెట్ వస్తుంది అని చెప్పి అనుచరులను ప్రచారం చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా రోజులుగా పర్యటన చేసుకుంటున్నారు. తనకు టికెట్ గ్యారంటీ అనేటువంటి హోప్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. అట్ ద సేమ్ టైం మరొక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన భార్య నందినిని కూడా బరిలోకి దింపాలి, ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దింపాలని చెప్పేసి ఆయన కూడా చాలా కాలంగా పర్యటన చేస్తున్నారు. నందిని గతంలోనే చాలా పెద్ద ర్యాలీతో కార్లు తీసుకొని హైదరాబాద్కు వచ్చి తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అదే వీరితో పాటు మరొక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ని కూడా ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దింపాలనేటువంటి ఒక ప్రయత్నం కొన్నాళ్ళుగా జరుగుతూ ఉంది. కాకపోతే యుగంధర్ అభ్యర్థిత్వంతో పాటు ఈ మిగిలిన 2 అభ్యర్థిత్వాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి ఎవరికి హామీ ఇవ్వలేదు. ఇంకా చెప్తే ఈ 3కి కాకుండా ఇంకో కొత్త అభ్యర్థికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి చాలా కాలంగా మనకి అది కూడా ఒకటి వినిపిస్తోంది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతానికి తెరపైకి వచ్చిన పేరు మండం వెంకటేశ్వరరావు. ఆయన మొదట్లో తెలుగుదేశంలో ఉన్నారు, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినటువంటి మండం వెంకటేశ్వరరావు ఖమ్మం అభ్యర్థిగా, లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారనేటువంటి కొన్ని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటు మరొక కొన్ని కీలకమైనటువంటి పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా ఎవరు పోటీ చేస్తారు, ఎవరిని అభ్యర్థిగా నిలపాలనేది ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ఒక క్లియర్ చేసుకుని వస్తారు. అలాగే హైదరాబాద్కు సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఇప్పటివరకు కాంగ్రెస్కి పెద్దగా బలం లేదు. ఇక్కడ హైదరాబాద్లో గెలవడం అనేది చాలా అంత ఈజీ అయిన విషయం కాదు. ఓవైపు ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు, మరోవైపు బీజేపీ అభ్యర్థి బలంగా దూసుకుపోతున్నారు. ఇటు కాంగ్రెస్ చూస్తే ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించకుండా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక బలమైన అభ్యర్థిని తీసుకొస్తే తప్ప మిగతా వాళ్ళని ఢీకొట్టడం లేదా వాళ్ళ నుంచి ఆ పోటీలో నిలబడడం సాధ్యం కాదన్న విషయం తెలుసు. కాబట్టి ఒక బలమైన అభ్యర్థి కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. మొదట్లో దానం నాగేందర్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా పేరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి వార్తలు మనకి కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ న్యూస్ ఇప్పటివరకు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ రోజు కన్ఫర్మ్ అవుతుందా, అదే ఢిల్లీ పర్యటనలో కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సానియా మిర్జానా ఇంకేమైనా కొత్త పేరు తెరపైకి వస్తుందా అనేది చర్చలు కూడా మరొక వైపు నడుస్తున్నాయి. ఇక కరీంనగర్ చూసుకున్నట్లయితే కరీంనగర్ ఒక రకంగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటి ప్రాంతం. అలాంటి చోట ఒక కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా లోక్సభ సీట్ని గెలుచుకోవాలనేది కొంచెం టఫే ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఒక బలమైన అభ్యర్థి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి అక్కడ వెలిచాల రాజేందర్ రావు, ప్రవీణ్ రెడ్డి, అలాగే
తీన్మార్ మల్లన్న పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ ముగ్గురులో ఎవరికైనా టికెట్ ఇస్తారా లేదా మరొక కొత్త పేరు ఏమైనా తెర మీదకి వస్తున్నాయనే చర్చలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసుకుంటే ఇక్కడ వెలమ సామాజిక వర్గానికి చాలా గట్టి పట్టు ఉంటుందనేది అందరికీ తెలుసు. ఆధిపత్యం కూడా వాళ్ళదే ఉంటుంది కాబట్టి వెలమ సామాజిక వర్గం నేతకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి, డిస్కషన్ జరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 స్థానాలు ఇప్పటివరకు ప్రకటించిన స్థానాలకు భిన్నమైనవి. రాజకీయంగా కానీ అటు సామాజికంగా కానీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం తప్ప మిగతా 2 సీట్లు కూడా కొంచెం టఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 స్థానాల మీద మరింత గట్టిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒక బలమైన అభ్యర్థిని, అన్ని వర్గాలను కలుపుకుపోయేటువంటి అభ్యర్థిని, ఇప్పుడున్నటువంటి పోటీని తట్టుకొని గెలవగలిగే సత్తా ఉన్నటువంటి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 3 స్థానాలను ప్రస్తుతం పెండింగ్లో పెట్టారు. ఖమ్మంకు సంబంధించి వారసుల మధ్య పోరాటం ఉంది కాబట్టి వాళ్ళు కాకుండా ఇంకొక కొత్త అభ్యర్థి రావాలి అంటే అప్పుడు ఖచ్చితంగా ఈ 3 మంత్రులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళ వారసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాంటి ఒక మంచి క్యాండిడేట్ని బరిలో దింపడం కోసమే ఖమ్మం సీట్ కూడా పెండింగ్లో పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. సో ఈ 3 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఒక ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసుకుంటే ఇంకా డైరెక్ట్గా ప్రచారంలోకి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు, ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనేతలందరినీ తీసుకురావాలని రేవంత్ రెడ్డి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అటు ప్రియాంక గాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు, ఖర్గేతో పాటు ఇంకా డీకే శివకుమార్ ఇలాంటి వాళ్ళ ఓకే బాబురావు గారు, అయితే ఇప్పుడు పెండింగ్లో ఉన్న 3 స్థానాలపై కొలికి వచ్చాయంటారా? లేదు, ఇప్పటివరకు ఇంకా కొలికి రాలేదని చెప్పాలి మనం. ఎందుకంటే దానికి సంబంధించే ఒక కొలికి తీసుకురావాలంటే ప్రస్తుతం ఇక్కడ కేవలం రాష్ట్ర స్థాయిలో కాకుండా కేంద్ర స్థాయిలో ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత ఈ 3 స్థానాలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 స్థానాల గురించి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవడం కోసం అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వస్తారనేటువంటి ప్రచారం మనకు సాగుతోంది. సో మనకి మోస్ట్లీ ఈరోజు సాయంత్రం వరకు లేదా రేపు మార్నింగ్ వరకు ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు మ్యాక్సిమం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.